రాష్ట్ర బీజేపీలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే రాజాసింగ్ తిరుగుబాటు జెండా ఎగరేశాడు. పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిపై ఆరోపణాస్త్రాలను సంధించారు. కిషన్ రెడ్డి వల్లనే పార్టీ బలహీనపడుతుందని బహిరంగంగానే విమర్శించారు రాజాసింగ్. కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న రాజాసింగ్ ఒక్కసారిగా మీడియా ముందుకు రావడంతో పార్టీలో కలకలం రేపింది. కిషన్ రెడ్డి వారు ప్రెసిడెంట్ ఉంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటుంది. ఆయనకి ఇమీడియట్ మారాలి, స్టేట్ ప్రెసిడెంట్గా ఇమీడియట్ ఆయన రిజైన్ ఇవ్వాలి. ఇమీడియట్ వేరే అధ్యక్ష వస్తేనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మంచి డెవలప్మెంట్ అవుతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి సార్ పనికిరాడు. కొత్త పువ్వు కావాలట. ఇంకేమేం కావాలి సారు? ఏదైనా చేయాలంటే అరే అధ్యక్ష వారితో పర్మిషన్ తీసుకోవాలి, ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే అధ్యక్ష వారితో పర్మిషన్ తీసుకోవాలి. అవు మరి తీసుకోవాలి కదా. పార్టీల క్రమశిక్షణ అంటేనే అది. ఎవ్వరికి వాళ్ళు ఉరుకులాడతామంటే ఎట్లా సారు? ఇవాళ నాగం జనార్దన్ రెడ్డి లాగా ఎంతో మంది ఇవాళ పార్టీ బయటికి వెళ్ళిపోయినారండి. మరి నువ్వు కూడా బయటికి పోతావా ఏంది? సస్పెండ్ చేయని, ఏదైనా చేయని, పార్టీ నుంచి బయట తీయని, నాకేం లేదండి. కిషన్ రెడ్డి సారు వింటున్నావా? దేనికైనా రెడీ అంటుండు. మరి పార్టీలు ఉంచుకుంటావో క్రమశిక్షణ చర్యల కింద సాగనంపుతావో ఇక నీ ఇష్టం.